హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ డైనమిక్స్ ఆఫ్ మెషిన్స్లో గవర్నర్స్ గురించి మనం ఒక బేసిక్ ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకుందాము. అది పోర్టర్ గవర్నింగ్లో. సో ఈ బేసిక్ ప్రాబ్లం అనేది మనం క్యాలిక్యులేట్ చేద్దాం, ఈ స్పీడ్స్ క్యాలిక్యులేషన్ అనేది. సో మన ఛానల్లో డైనమిక్స్ ఆఫ్ మెషిన్స్ బేసిక్ వీడియోస్ ఉన్నాయి, అండ్ అదేవిధంగా 500+ వీడియోస్ ఆల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్, మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్, సో బేసిక్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ అదేవిధంగా సేఫ్టీ వీడియోస్, టెక్నికల్ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా చూడండి. అండ్ ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ బేసిక్ ప్రాబ్లం అనేది చూద్దాం. ఏ పోర్టర్ గవర్నింగ్ హ్యాస్ ఈక్వల్ ఆర్మ్స్ ఈజ్ 250 mm లాంగ్. ఓకే, సో ఇప్పుడు మనం గవర్నర్ అంటే మనకు తెలుసు. సో గవర్నర్ అనేది ఎలా ఉంటుంది? ఇక్కడ 2 ఆర్మ్స్ ఉంటాయి. సో 2 ఆర్మ్స్కి 2 బాల్స్ ఉంటాయి. అండ్ దీనికి ఒక స్పిండిల్ అనేది ఉంటుంది. ఇక్కడి నుంచి ఒక స్పిండిల్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడి నుంచి మళ్ళీ దీనికి స్పిండిల్కి కనెక్ట్ చేసి ఉంటాయి. సో ఆల్రెడీ మనం ఈ గవర్నర్ అంటే ఏంటి అండ్ అవన్నీ కూడా మనం తెలుసుకున్నాము. సో ఇక్కడి నుంచి ఇది ఉంటుంది, అండ్ ఇక్కడ స్పిండిల్ ఉంటుంది, అండ్ ఇది ఒక షాఫ్ట్కి కనెక్ట్ చేసి ఉంటుంది. ఇప్పుడు ఈ ఆర్మ్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని ఆర్మ్స్ అంటారు, ఈ 2 ఆర్మ్స్. సో ఈ 2 ఆర్మ్స్ ఈ మూమెంట్లో, ఈ స్పిండిల్ మూమెంట్లో ఈ షాఫ్ట్ అటు ఇటు పైకి కిందకి మనకి అప్ అండ్ డౌన్ మూమెంట్ అనేది ఉంటుంది. సో మూమెంట్ ఉన్నప్పుడు ఈ బాల్స్ అనేవి ఏంటి అంటే మనకి పైకి రేజ్ అవుతాయి. సో ఇలా ఎప్పుడైతే రేజ్ అయిందో ఈ స్లీవ్ అనేది పైకి వస్తుంది. అండ్ ఎప్పుడైతే ఈ బాల్స్ డౌన్ అయ్యాయో, సో ఇవి తిరుగుతూ ఉంటాయి కదా ఎప్పుడును, సో అప్పుడు ఈ స్లీవ్ అనేది కిందకు వస్తుంది. ఓకే, సో మనం ఆల్రెడీ ఈ గవర్నర్ అంటే ఏంటి, దాని వర్కింగ్ గురించి మనం తెలుసుకున్నాం కదా. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఏ పోర్టర్ గవర్నర్ హ్యాస్ ఈక్వల్ ఆర్మ్స్ ఆఫ్ ఈచ్ 250 mm. సో ఒక పోర్టర్ గవర్నర్ ఉంది, దాని యొక్క ఆర్మ్స్ అంటే ఇది ఒక్కొక్క ఆర్మ్స్ ఈక్వల్గా ఉన్నాయి. అదంతా 250 mm. సో ఇది 250 mm అండ్ ఇది 250 mm లాంగ్. అండ్ ఇది ప్రొవైడెడ్ కాదు, పివోటెడ్. సో పివోటెడ్ ఆన్ ది యాక్సిస్ ఆఫ్ రొటేషన్. సో ఈ 2 దేనికి అటాచ్ అయి ఉన్నాయి? యాక్సిస్ ఆఫ్ రొటేషన్కి అటాచ్ అయి ఉన్నాయి. ఈచ్ బాల్ హ్యాస్ మాస్ ఆఫ్ 5 kg. సో ఈ బాల్ ఉంది కదా, సో ఈ బాల్ యొక్క మాస్ ఎంత? M = ఒక్కో దానికి 5. సో దాని యొక్క వెయిట్ 5 kg, 5 kg. ఓకే, అండ్ ద మాస్ ఆఫ్ ది సెంట్రల్ లోడ్ ఆన్ ది స్లీవ్ ఈజ్ 15 kg. సో ఈ స్లీవ్ ఉంది కదా, సో స్లీవ్ యొక్క లోడు, దాని మీద వచ్చి లోడ్ ఎంత? 15 kg. ఓకే, ద రేడియస్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ది బాల్ ఈస్ 150 when the governor begins to lift and 200 mm when the governor is at maximum speed. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఇలా తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి సపోజ్ ఇది మనకి నార్మల్ దాంట్లో ఉన్నప్పుడు, సో ఇది యాక్సిస్ కదా, ఇక్కడి నుంచి ఈ బాల్ నుంచి ఈ డిస్టెన్స్ నార్మల్గా ఉన్నప్పుడు 150. అండ్ వెన్ ద గవర్నర్ ఈజ్ ఎట్ మ్యాక్సిమం స్పీడ్, సో గవర్నర్ మ్యాక్సిమం స్పీడ్ ఉంది అంటే ఏమవుతుంది అంటే లిఫ్ట్ అయి ఉంటుంది. సో లిఫ్ట్ అయింది అంటే ఏంటి అర్థం? సో రెండో కండిషన్లో ఏంటి, మనకి ఈ డిస్టెన్స్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే ఏంటి, ఇది పైకి లిఫ్ట్ అయింది, ఈ 150 ఉన్నది కాస్త కొంచెం పైకి లిఫ్ట్ అయితే ఈ రేడియస్ అనేది 200. సో ఈ ఆర్మ్ 250, ఈ ఆర్మ్ కూడా 250. సో ఇది ఫస్ట్ కండిషను, ఇది సెకండ్ కండిషన్. సో ఫస్ట్ కండిషన్లో 150 ఉంది, సెకండ్ కండిషన్లో 200 ఉంది. ఓకే, ఇంకొక ఏం చెప్పారు,
వెన్ ద గవర్నర్ ఈజ్ అట్ మ్యాక్సిమం స్పీడ్ ఫైండ్ ది మినిమం అండ్ మ్యాక్సిమం స్పీడ్. సో మనకు కావాల్సింది ఏంటి, N1 కనుక్కోమన్నారు మినిమం స్పీడ్, N2 కనుక్కోమన్నారు మ్యాక్సిమం స్పీడ్. సో N1 అంటే ఈ కండిషన్లో, N2 అంటే ఈ కండిషన్లో. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ ఒక డ్రాయింగ్ వేసుకొని దానికి అప్లై చేసుకుందాం. సో ఇదే కండిషన్లో మనం ఇంకొక డ్రాయింగ్ వేసుకొని, ఫస్ట్ కండిషన్ ఇది కదా, సో 150. సో ఇది బాల్ అండ్ ఇక్కడి నుంచి ఒక ఆర్మ్ ఉంది. ఓకే, సో ఇది ఇక్కడికి పివోట్ అయి ఉంటుంది కదా. ఓకే, సో ఇది బాల్ బి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం పి అనుకుందాం, ఈ పార్ట్ని డి అనుకుందాం, అండ్ ఇక్కడి నుంచి ఈ మిడిల్కి సో దీన్ని మనం జి అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ కండిషన్లో ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, 150. ఓకే, సో ఇది 250. ఓకే, ఇది కూడా 250. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి హైట్ అనేది మనం H1 అనుకుందాం. సో ఎందుకు H1 అవుతుంది అంటే, మనకి ఎప్పుడైతే ఈ రేడియస్ చేంజ్ అయిందో సో అప్పుడే ఇక్కడ ఏమవుతుందంటే ఈ హైట్ అనేది తక్కువ అవుతుంది. ఎందుకు అంటే ఇది ఇలా రొటేట్ అయ్యేటప్పుడు ఇవి ఏం చేస్తాయంటే ఇలా లిఫ్ట్ అయితే సో రేడియస్ పెరుగుతుంది కదా. సో రేడియస్ ఎప్పుడైతే పెరిగిందో దీని యొక్క హైట్ అనేది తగ్గిపోతుంది, ఇలా తగ్గిపోతుంది. సో ఇది H2 అవుతుంది. సో H2 అనేది ఎప్పుడు చిన్నది అవుతుంది, ఈ H1 అనేది కొంచెం దీనికన్నా కూడా ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఇది మినిమం స్పీడ్లో తిరుగుతుంది, ఇది మ్యాక్సిమం స్పీడ్లో తిరుగుతుంది. ఓకే, సో ఇది H1. ఇప్పుడు ఇది ఫస్ట్ కండిషన్ అనుకున్నాం కదా. సెకండ్ కండిషన్లో ఏమవుతుంది, సో మనం ఎప్పుడైతే దాని యొక్క స్పీడ్ పెరిగిందో సో అప్పుడు దాని యొక్క రేడియస్ పెరిగింది. సో దీన్ని కూడా మనం సేమ్ అలాగే పివోట్ చేసుకుంటాము. ఇది 250, ఇది 250 అండ్ ఇది బి బాల్. సో ఇది 200. సో దీని యొక్క సెకండ్ రేడియస్ ఎంత, 200. ఇది పి, ఇది డి, ఇది జి, అండ్ దీని నుంచి దీనికి హైట్ H2. ఓకే, సో ఇక్కడే మనం వేసుకుంది ఇక్కడ వేసుకున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ఈ ఫస్ట్ కండిషన్లో స్పీడ్ ఎంత, సెకండ్ కండిషన్లో స్పీడ్ ఎంత అనేది మనం కనుక్కోవాలి. ఇప్పుడు గివెన్ డేటాలో ఏమేమి ఇచ్చారో రాసుకుందాం. గివెన్ డేటాలో మనకి ఇచ్చిన ఏంటి అంటే ఆర్మ్స్ లెంగ్త్ ఎంత, ఆర్మ్స్ లెంగ్త్ ఈక్వల్ టు 250 mm. సో ఒక్కొక్క ఆర్మ్ యొక్క లెంగ్త్ 250 mm లాంగ్. అండ్ బాల్ యొక్క మాస్ ఎంత, బాల్ మాస్ 5 kgs. ఓకే, అండ్ సెంట్రల్ లోడ్ ఆన్ ది స్లీవ్. సో స్లీవ్ మీద ఎంత లోడ్ వస్తుంది, 15 kg. సో స్లీవ్ లోడ్ ఆన్ స్లీవ్. ఓకే, సో ఇంతవరకు మనకి ఇచ్చారు. అండ్ రేడియస్, సో మినిమం రేడియస్ ఎంత, సో మినిమం రేడియస్ మనం దాన్ని R1 అనుకోవచ్చు. సో R1 ఈక్వల్ టు మనకి 150 mm. సో ఈ బాల్ మాస్ని మనం స్మాల్ m అని డినోట్ చేస్తారు. అండ్ ఇక్కడ స్లీవ్ మీద ఏదైతే ఉందో దాన్ని మనం క్యాపిటల్ M అంటారు. ఓకే, ఇది స్మాల్ m, ఇది క్యాపిటల్ M. ఇది మినిమం రేడియస్ R1 అండ్ మ్యాక్సిమం రేడియస్ ఈక్వల్ టు 200 mm. ఓకే, సో ఇది మనకి ఇచ్చిన ఈ ప్రాబ్లంలో డేటా. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, మినిమం స్పీడ్ N1 అండ్ మ్యాక్సిమం స్పీడ్ N2. సో N1 N2 అనేది మనం కనుక్కోవాలి. సో కనుక్కోవాలి అంటే మనకి ఈ H1 H2 అనేది మనం కనుక్కోవాలి. సో H1 H2 ఎందుకు కనుక్కోవాలి అంటే మనకి రెండు ఫార్ములాలు ఉన్నాయి. సో ఫార్ములా ఏంటి అంటే N1 స్క్వేర్ ఈక్వల్ టు, ఎందుకంటే ఈ పార్టర్ గవర్నర్ మనం చూసినట్లయితే దానిలో ఈ స్పీడ్ యొక్క ఫార్ములా ఏంటి అంటే N1 స్క్వేర్ ఈక్వల్ టు స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M బై
స్మాల్ m ఇంటూ 895/h1. ఈ ఫార్ములా మనం గుర్తుంచుకోవాలి. సో పోర్టర్ గవర్నర్లో మనకి స్పీడ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఇది. n1 స్క్వేర్ ఈక్వల్ టు m స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M బై m ఇంటూ 895/h1. సో ఇక్కడ m తెలుసు, క్యాపిటల్ M తెలుసు, స్మాల్ m తెలుసు, 895 డిజిట్. సో h1 అనేది మనం కనుక్కోవాలి. సో h1 అంటే ఏంటి? ఈ హైట్ మనం కనుక్కోవాలి. సో ఈ హైట్ కనుక్కోవాలి అంటే మనకి ఈ ట్రిగనోమెట్రీలో మనకు తెలుసు. సో ఇది హైపోటెనస్ అండ్ ఇది అడ్జసెంట్. సో మనం ఆపోజిట్ సైడ్ తెలుసుకోవాలి. సో ఆపోజిట్ సైడ్ తెలుసుకోవాలి అంటే మనకు ఫార్ములా ఏంటి? సో మనం ఈ ట్రిగనోమెట్రీ నుంచి మనం h1 ఈక్వల్ టు సో h1 అంటే ఏంటి? పీజీ. సో దాన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. పీజీ ఈక్వల్ టు, సో ఇదే కదా, పీజీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీబీ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్. సో అంతే కదా. సో ఈ హైపోటెనస్ స్క్వేర్ మైనస్ అడ్జసెంట్ సైడ్, సో బీజీ స్క్వేర్. సో ట్రిగనోమెట్రీలో మనకి ఈజీగా ఈ ఆపోజిట్ ఏదైతే ఉందో దాని యొక్క డిస్టెన్స్ అనేది మనకు వస్తుంది. సో ఇప్పుడు పీబీ ఎంత? 250. సో 250 స్క్వేర్ మైనస్ మనకి ఇదంతా 150 స్క్వేర్. ఓకే, లేదు అనుకుంటే మీరు జస్ట్ దీన్నే మీటర్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అది కూడా మీకు ఈజీగా వస్తుంది. సో 0.15 స్క్వేర్. సో నేను దీన్ని మీటర్స్ ఎంఎం నుంచి మీటర్స్ కింద కన్వర్ట్ చేసి వేసుకున్నాను. ఓకే, సో నాకు మీటర్స్లో కావాలి కాబట్టి ఇప్పుడు దీని యొక్క వాల్యూ ఎంత వస్తుంది అంటే 0.2 మీటర్స్. సో ఇది నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి ఉంచుకున్నాను. సో ఇది h1. సో h1 వాల్యూ మనకి 0.2 మీటర్స్ వచ్చింది, లేదా మనం దీన్నే ఎంఎంలో మనం చెప్పుకోవచ్చు. సో 200 mm. ఓకే, h1 అనేది 200 mm. ఓకే, నెక్స్ట్ h2 మనం కనుక్కోవాలి. సో h2 కనుక్కోవాలి అంటే సో ఫస్ట్ మనం h1 వచ్చేసింది కాబట్టి ఈ ఫార్ములాలో మనం n1 అనేది కనుక్కుందాం. సో n1 అంటే ఏంటి? మినిమం స్పీడ్. సో మినిమం స్పీడ్ n1 స్క్వేర్ ఈక్వల్ టు స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M బై స్మాల్ m ఇంటూ 895/h1. ఓకే, సో ఇప్పుడు మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే స్మాల్ m ఎంత? మనకి 5 kgs. బాల్ యొక్క వెయిట్ 5 kgs ప్లస్ క్యాపిటల్ M ఎంత? మనకి 15 kgs. లోడ్ స్లీవ్ అనమాట. సో ఆ లోడ్ ఆ స్లీవ్ మీద ఎంత పడుతుంది? 15 kgs అండ్ స్మాల్ m 5. సో 895 మనం ఈ h1ని 0.2. ఓకే, సో 0.2 ఎందుకు వేసుకున్నాం అంటే డైరెక్ట్గా మీటర్లో మనం వేసుకున్నాము. ఓకే, సో ఇప్పుడు 0.2 దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే ఇది 20/5 ఇంటూ 895/0.2. ఓకే, సో ఇది 4. సో ఇది మనం మొత్తం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మనకి 17,900. ఏది? n1 స్క్వేర్ అది. ఓకే, సో ఇప్పుడు n1 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 17,900. సో దీని యొక్క వాల్యూ ఎంత వస్తుంది మనకి? 133.8 RPM, రెవల్యూషన్స్ పర్ మినిట్. సో ఇది n1 అనేది మనకి వచ్చింది. సో n1 అంటే ఏంటి? మినిమం స్పీడ్. మినిమం స్పీడ్ ఎప్పుడు? సో 150 mm రేడియస్లో అది తిరుగుతూ ఉన్నప్పుడు ఈ బాల్స్. సో అప్పుడు మనకి ఈ స్పీడ్ ఎంత? 133.8 RPM వచ్చింది. సో ఇప్పుడు ఫస్ట్ కండిషన్ అయిపోయింది. సెకండ్ కండిషన్. సో సెకండ్ కండిషన్ ఏంటి? ఈ రేడియస్ 200 mm రేడియస్లో తిరిగితే సో అప్పుడు
మనకి స్పీడ్ ఎంత, దాన్ని మనం మ్యాక్సిమం స్పీడ్ అన్నాం. సో మ్యాక్సిమం స్పీడ్ కనుక్కోవాలి అంటే మనం మళ్ళీ ఏం చేయాలి, ఈ H2 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో H2 ఈక్వల్ టు పీజీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సేమ్ ఇందా మనం ఎలా అయితే చేసామో అదే పీబీ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది, సో ఇది పీబీ, సో పీబీ వాల్యూ ఎంత మనకి 250, లేదా మనం డైరెక్ట్గా మీటర్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఈ 250ని మనం ఎంత 0.25 అండ్ ఇది 0.2 మీటర్స్. సో 0.25 మీటర్స్ స్క్వేర్ మైనస్, సో ఇది ఎంత 0.2, లేదు అంటే మీ ఇష్టం ఎంఎంఎల్లో కావాలంటే ఎంఎంఎల్లో మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది అంటే, సో H2 ఈక్వల్ టు 0.15 మీటర్స్ అవుతుంది. సో నేను ఆల్రెడీ క్యాల్కులేట్ చేసి ఉంచుకున్నాను. ఓకే, సో ఇది 0.15 మీటర్స్. సో మనం ఏం చేసాము, ఒక ట్రిగ్నోమెట్రీ యూజ్ చేసి ఈ H2 వాల్యూ అనేది మనం కనుక్కున్నాము. ఇప్పుడు H2 వచ్చింది కాబట్టి మనకి N2 స్క్వేర్ ఫార్ములా ఏంటి, సో మ్యాక్సిమం స్పీడ్ యొక్క ఫార్ములా ఏంటి, సేమ్ అదే ఫార్ములా m ప్లస్ m బై m ఇంటూ 895/H2. ఓకే, సో ఇప్పుడు M1 m, సో బాల్ యొక్క వెయిట్ 5 అండ్ స్లీవ్ మీద ఎంత లోడ్ యాక్ట్ అవుతుంది 15/5 ఇంటూ 895/H2. H2 వాల్యూ ఎంత మనకి 0.15. ఓకే, సో ఇది ఎంత అవుతుంది 20/5 ఇంటూ 895/0.15. ఓకే, సో ఇప్పుడు N2 స్క్వేర్ ఈక్వల్ టు, సో దీని యొక్క వాల్యూ మనకి ఎంత అవుతుంది అంటే 23,867. సో మనం N2, సో N2 అంటే ఏంటి, మ్యాక్సిమం స్పీడ్. సో మ్యాక్సిమం స్పీడ్ N2 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 23,867. సో మనకి ఈ ఫార్ములా ఏదైతే ఉందో అది గుర్తుంచుకుంటే మనం మినిమం అండ్ మ్యాక్సిమం స్పీడ్స్ అనేవి కనుక్కోవచ్చు. సో N2 వాల్యూ ఎంత వచ్చింది మనకి 154.5 RPM అనమాట. సో రెవల్యూషన్స్ పర్ మినిట్. సో ఈ 200 రేడియస్ ఉంటే మ్యాక్సిమం స్పీడ్లో ఎంత తిరుగుతుంది, 154.5 RPM తిరుగుతుంది. అదే మనకి 150 ఉంటే దాని యొక్క రేడియస్ అది 133.8 RPM తిరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం రేంజ్ ఆఫ్ స్పీడ్ మనం కనుక్కోవాలంటే, సో రేంజ్ ఆఫ్ స్పీడ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే N2 మైనస్ N1. సో ఇక్కడ N2 వాల్యూ ఎంత, మ్యాక్సిమం స్పీడ్ 154.5 మైనస్ 133.8 అంటే ఏంటి, సో అది ఎంత రేంజ్లో ఉంది, అది మ్యాక్సిమం స్పీడ్ ఎంత, మినిమం స్పీడ్ ఎంత, దాని యొక్క డిఫరెన్స్ ఎంత. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 20.7 RPM. సో ఇది ఒక పోర్టర్ గవర్నర్ యొక్క స్పీడ్ క్యాలిక్యులేషను. సో ఎంత స్పీడ్లో మనం అవుతుంది అనేది ఇది ఒక కండిషను. సో ఇది ఏ కండిషన్ అంటే, ఈ స్లీవ్ ఉంది కదా, ఈ స్లీవ్ దగ్గర ఫ్రిక్షన్ మనం కన్సిడర్ చేయకపోతే ఈ ప్రాబ్లం. ఇన్ కేస్ ఇక్కడ ఫ్రిక్షన్ మనం కన్సిడర్ చేస్తే ఈ స్లీవ్ దగ్గర, సో ఎందుకు అంటే ఈ స్లీవ్ అనేది ఈ అప్ అండ్ డౌన్ అవుతుంది కాబట్టి అక్కడ కొంచెం ఫ్రిక్షన్ అనేది ఉంటుంది. సో ఆ ఫ్రిక్షన్ కూడా క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు ఈ మినిమం స్పీడ్ అండ్ మ్యాక్సిమం స్పీడ్ ఈ రెండు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో మీకు ఈ ప్రాబ్లం అనేది అర్థమైంది అనుకుంటున్నాను, ఈ పోర్టర్ గవర్నర్ది. అండ్ ఈ ఫార్ములా ఏదైతే ఉందో ఈ ఫార్ములా అండ్ ఈ ట్రిగ్నోమెట్రీ వస్తే మనం ఈ ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అందరూ కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎన్ని ఎక్కువ కామెంట్స్, ఎన్ని ఎక్కువ లైక్స్ వస్తే మా వీడియో అంత బాగున్నట్టు. అండ్ అదేవిధంగా మీకు కావాల్సిన సబ్జెక్ట్స్ కూడా, టాపిక్స్ కూడా కామెంట్లో మెన్షన్ చేయండి.
అండ్ అవి మేము ఫీడ్బ్యాక్ కింద తీసుకొని ఇంకా ఇంప్రూవ్ అవుతాం, మీకు కావాల్సిన వీడియోస్ అందిస్తూ ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.